విష్ణుమూర్తి యొక్క అవతారాల గురించి నేర్చుకుందామండి. ఫస్ట్ వన్ రామావతారం, శ్రీరాముని అవతారం. కృష్ణావతారం విష్ణువు యొక్క రూపం. నరసింహ అవతారం మనిషి సింహం కలిసిన రూపం, ఒక మనిషిలో సింహం కలిసిన రూపం. బుద్ధవతారం విష్ణువు చివరి రూపం లేదా చివరి అవతారం. కల్కి అవతారం ఇది కలియుగం తర్వాత ఏర్పడినటువంటి అవతారం. మత్స్యావతారం లేదా మత్స్యావతారం ఇది చేప యొక్క రూపం లేదా చేప యొక్క అవతారం. వరాహ అవతారం ఇది పంది రూపం లేదా పంది అవతారం. పరశురాముని అవతారం శ్రీరాముడు గొడ్డలి చేత పట్టుకొని మనం కొన్ని పిక్చర్స్లలో చూస్తుంటాం. శ్రీరాముని యొక్క అవతారం అంటే పరశురాముని అవతారం. కూర్మావతారం తాంబేలు యొక్క రూపం. వామనావతారం పొట్టి బ్రాహ్మణుని యొక్క రూపం. ఓకే.